వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. ప్రకృతి ప్రకోపానికి మరోసారి పసిఫిక్ దేశాలు వణికిపోతున్నాయి. భూకంపాల తీవ్రతకు జపాన్, ఫిలిప్పీన్స్ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఇవాళ ఉదయం కూడా జపాన్ నార్త్ ఈస్ట్ ప్రాంతాన్ని 6.1 తీవ్రతతో కూడిన భూకంపం కుదిపేసింది. స్థానిక కాలమానం ప్రకారం తెల్లవారుజామున 5:21 ఈ భూకంపం సంభవించింది. ఇవాళ తేనీకి దాదాపు 41 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు జపాన్ వాతావరణ సంస్థ తెలిపింది. అదృష్టవశాత్తు సునామీ హెచ్చరికలు జారీ చేయలేదు. అయితే అమోరి ఇవాటేలోని హచిఓహే ఫుడే ప్రాంతాల్లో భూకంప తీవ్రత జపాన్ సిస్మిక్ ఇంటెన్సిటీ స్కేల్ పై 5కు పైగా నమోదైంది. ఈ ప్రకంపనల ధాటికి ప్రజలు తీవ్ర భయాందోళన చెందారు. న్యూక్లియర్ ప్లాంట్లలో ఎలాంటి అసాధారణ పరిస్థితులు లేవని అధికారులు తెలిపారు. మరికొన్ని ప్రకంపనలు రావచ్చని జపాన్ వాతావరణ సంస్థ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ¿El doctor dónde está? జపాన్లో వరుస భూకంపాలు ఆందోళన కలిగిస్తున్నాయి. 2 రోజుల క్రితం కూడా యమనాషి ప్రిఫెక్చర్, టోక్యో మహానగరం సహా చాలా ప్రాంతాల్లో 5.6 తీవ్రతతో కూడిన భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడ్డారు. కొన్ని చోట్ల స్వల్ప ఆస్తి నష్టం జరిగింది. కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనికి ముందు ఈ నెల 25న ఇవాటే ప్రిఫెక్చర్ తూర్పు తీరంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం నమోదైంది. ఈ వరుస భూకంపాలు జపాన్ జనాన్ని వణికిస్తున్నాయి. మరోవైపు ఫిలిప్పీన్స్ లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. మిండానావో దక్షిణ తీరాన్ని 7.8 తీవ్రతతో కూడిన భారీ భూకంపం అతలాకుతలం చేసింది. ఈ భారీ విపత్తు తర్వాత ఆ ప్రాంతం ఇంకా కోలుకోలేదు. ఫిలిప్పీన్స్ లో భూకంపం సృష్టించిన బీభత్సం అంతా ఇంత కాదు. ఈ నెల 26 నాటికి మిండానోవాలో కనీసం 81 మంది ప్రాణాలు కోల్పోయారు. 1315 మందికి పైగా గాయపడ్డారు. ఇంకా 31 మంది ఆచూకీ తెలియటం లేదు. గల్లంతయ్యారని అనిపిస్తోంది. ఇక దేశంలో దాదాపు లక్షల మంది మిస్ అయినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. ఈ భూకంపం వల్ల 87,000కు పైగా ఇళ్లు దెబ్బతిన్నాయి, పూర్తిగా ధ్వంసమయ్యాయి. విద్యారంగానికి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది. జనం నిరాశ్రయులయ్యారు. ప్రభుత్వ సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ నష్టం తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ప్రకృతి వైపరీత్యాలు వరుసగా ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్న ఈ దేశాలకు భూకంపాలు కొత్తేమీ కానప్పటికీ వరుసగా వస్తున్న ఈ భారీ ఎర్త్ క్వేక్స్ తో జనంలో తీవ్ర ఆందోళన కలుగుతోంది. జపాన్లో సునామీ హెచ్చరికలు లేకపోవడం కొంత ఊరటనిచ్చే విషయం. కానీ భవిష్యత్తులో మరింత తీవ్రమైన భూకంపాలు వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఫిలిప్పీన్స్ లో రెస్క్యూ ఆపరేషన్లు ఇంకా కొనసాగుతున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. లక్షల మంది నిరాశ్రయులకు ఆశ్రయం అందించడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారింది. అంతర్జాతీయ సమాజం కూడా ఈ దేశాలకు సాయం అందించడానికి ముందుకు రావాలని విజ్ఞప్తులు వస్తున్నాయి. ఇక రాబోయే రోజుల్లో ఈ దేశాలు ఈ విపత్తుల నుండి ఎలా కోలుకుంటాయో చూడాలి. Protege a mi bebé. Protege a mis hijos. Mira los delfines, mira.
ఈ ప్రాంతంలో భూకంపాల తీవ్రత ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. కానీ గత కొన్ని రోజులుగా ఈ వరుస భూకంపాలు నిజంగా ఆందోళనకరమైన విషయం. జపాన్లో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటున్నారు. విపత్తు నిర్వహణ బృందాలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ భవన నిర్మాణ ప్రమాణాలు చాలా పటిష్టంగా ఉండటం వల్ల నష్టం కొంత తగ్గింది. కానీ ఫిలిప్పీన్స్ లో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అక్కడ ఇళ్ల నిర్మాణాలు అంత పటిష్టంగా లేకపోవటం వల్ల నష్టం మరింత ఎక్కువైంది. ఈ విపత్తులతో ప్రభుత్వాలు దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలకు అవగాహన కల్పించడం, సురక్షితమైన ఆశ్రయాలను ఏర్పాటు చేయడం లాంటి చర్యలు చేపట్టాలి. లేకపోతే భవిష్యత్తులో ఇలాంటి విపత్తులు సంభవించినప్పుడు నష్టం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.